బీసీ జనగణన ఎందుకు చేయటం లేదు? ఇప్పుడు రిజర్వేషన్లు రద్దవుతాయా? ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే చర్చ ఒక రచ్చలా మారుతుంది. ఇంతకీ ఏం జరగబోతుంది? మన ముందు జస్టిస్ చంద్రకుమార్ గారు ఉన్నారు. చంద్రకుమార్ గారు నమస్తే. మనం ఒక వారం 10 రోజులుగా చూస్తున్నాం. అంటే చాలా వరకు ఆ రిజర్వేషన్లు రద్దవుతాయి అనేది అతిపెద్ద చర్చ జరుగుతుంది. మరోవైపు బీసీ గణన ఎందుకు చేయటం లేదనేది, ఎందుకు జరగటం లేదు సార్? చాలా కాలంగా ఒక పెండింగ్లో కనిపిస్తున్న సమస్యగా బీసీ గణన కనిపిస్తుంది. ఎందుకు చేయటం లేదు? ప్రభుత్వాలు మారుతున్నాయి. అంటే మన భారత రాజ్యాంగంలోనే మనం సోషో ఎకనామిక్ పొలిటికల్ జస్టిస్ అని రాసుకున్నాం అన్నట్టు. అంటే సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందరికీ ఇస్తామని చెప్పేసి మనం రాజ్యాంగంలో రాసుకున్నాం. ఆర్టికల్ 14 ప్రకారంగా రైట్ టు ఈక్వాలిటీ, ఈక్వల్ ఆపర్చునిటీ, అంటే సమానత హక్కు, అందరికీ సమాన అవకాశాలు ఉండాలని రాసుకున్నాం. ఇదే రాజ్యాంగంలో మన దేశం ఎటువైపు వెళ్ళాలా, పరిపాలన ఎలా చేయాలా, పాలకులు ఎలా ఉండాలా, ఏమేం పనులు చేయాలా అనేది చాప్టర్ 4లో ఆదేశిక సూత్రాల్లో మనకు చెప్పడం జరిగింది. ప్రజల జీవన పరిస్థితులు మెరుగుపరచాలా, ఆరోగ్య పరిస్థితి మెరుగుపరచాలా, ప్రకృతిని కాపాడుకోవాలా, ఇలా చాలా విషయాలు మనం రాజ్యాంగంలో చెప్పడం జరిగింది అన్నట్లు. అంటే ఈవెన్ అన్టచబిలిటీని రద్దు చేయడం అనేది ఫండమెంటల్ రైట్లో మనం చెప్పడం జరిగింది. అన్టచబిలిటీని అంటరాని పూర్తిగా రూపుమాపాలని కూడా రాజ్యాంగంలో రాసుకున్నాం. అంటే ఆ రోజు ఉన్నటువంటి ఒక సామాజిక ఆర్థిక పరిస్థితులు అందరూ అధ్యయనం చేసి, ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన జరిగినటువంటి ఒక కమిటీ ఇవన్నీ విషయాలకు రాజ్యాంగంలో మనం పొందుపరుచుకున్నాం. ఇప్పుడు 1950లో వచ్చింది రాజ్యాంగం అమల్లోకి, జనవరి 26. మరి ఈరోజు 74 సంవత్సరాలు దాటిపోయింది. 75 సంవత్సరాలు ఇప్పుడు, 75 ఇయర్స్. 75 ఇయర్స్ చిన్న కాలమేం కాదు. ఒక తరం గడిచిపోతుంది. ఒక రకం చెప్పాలంటే ఒక తరం 2 తరాలు అయిపోతాయి. అలాంటప్పుడు ఎంతవరకు మనం సామాజిక న్యాయం సాధించినాం, ఎంతవరకు ఆర్థిక న్యాయం సాధించినాం అనేది చాలా ముఖ్యమైనటువంటి ఒక సమస్య. ఈరోజు అంటే ఈ జనగణనకు సామాజిక న్యాయంకు చాలా దగ్గర సంబంధం ఉంది. జనగణనకు సామాజిక న్యాయానికి ఎందుకు సంబంధం అంటే, జనగణన అంటే అసలు ఒక రకంగా చెప్పాలంటే సమగ్రమైనటువంటి సర్వే చేయడం అన్నట్టు. సమగ్రమైన సర్వే అంటే ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలంలో జరిగింది సమగ్రమైన సర్వే. తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇంతవరకు జరగలేదు. 75 ఇయర్స్లలో సంపూర్ణమైనటువంటి జనగణన ఎప్పుడు జరగలేదు. జరిగిన గతంలో ఒక 4-5 సంవత్సరాల క్రితం జరిగినప్పటికీ కూడా వాటి యొక్క వివరాలు బయటపెట్టలే. ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు కూడా చేసినాయి. ఇప్పుడు కేసీఆర్ కూడా ఒకరోజు మొత్తం సర్వే అంతా చేయించాడు, కానీ ఆ సర్వే రిపోర్ట్స్ మళ్ళీ బయటపెట్టలే. ఎందుకు పెడతలేరు అనే సమస్య. ఎందుకు పెడతలేరంటే అనేక కారణాల వల్ల మన సమాజంలో అన్ని వ్యత్యాసాలు చాలా ఎక్కువైపోయాయి. ఆర్థిక వ్యత్యాసాలు. ఇప్పుడు ఒకప్పుడు 10,000 ఎకరాల భూములు, 5,000 ఎకరాల భూములు, 20,000 ఎకరాల భూములు ఉండేటి. ఒకరికి ఏమాత్రం భూమి లేకుండా వెట్టి చాకిరీ చేసుకునే పరిస్థితి, పొలాలలో కూలీగా చేసుకునే పరిస్థితి. అంటే ఒక ఆయన పెద్ద బంగ్లాలా ఉంటే ఒక ఆయన పూరి గుడిసెలు ఉండడం, తిండి కూడా లేకుండా ఉండే పరిస్థితి అన్నట్టు. ఇప్పుడు కూడా చూసుకుంటే ఆర్థిక వ్యత్యాసాలు ఎంత విరిగిపోయినాయి భారతదేశంలో అని అంటే ఊహించడానికి వీల్లేదన్నట్టు. అదానీ యొక్క రోజువారీ ఆదాయము 17,600 కోట్లు రోజుకు ఆదాయం. 17,600 కోట్లు పర్ డే ఇన్కమ్ అతనిది. ఇప్పుడు మీరు చెప్తుంటే 75 సంవత్సరాలు అయిపోయింది. ఎందుకు జనగణన? అందులో ప్రత్యేకంగా జనగణన చేస్తేనే కదా రిజర్వేషన్ల అమలు సంపూర్ణంగా జరగడానికి అవకాశం. ఇప్పుడు విషయం ఏంటంటే ఆర్థిక తారతమ్యాలు, సామాజిక ఒక వ్యత్యాసాలు మన సమాజంలో. అంటే ఉన్నత కులాలు, కింది కులాలు, ఇవన్నీ ఉన్నాయి సమాజంలో. ఇవి ఎలా ఏర్పడ్డాయి, ఎప్పుడు ఏర్పడ్డాయి, అది ఒక డిఫరెంట్ సబ్జెక్టు. దానిలోకి మనం ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ
సరి అయినటువంటి లెక్కలు చేస్తే ఎవరి పరిస్థితి ఏంటో తెలుస్తుంది. సపోజ్ ఒక చిన్న నాయి బ్రాహ్మణ కుటుంబం ఉందనుకో, నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ ఉంది, లేదు ఒక ఇరకల కమ్యూనిటీ ఉంది, లేదు ఒక దూదేకుల కమ్యూనిటీ ఉంది, ఏదైనా ఒక వడ్ల వాళ్ళ కమ్యూనిటీ ఉంది. ఇది ఇప్పుడు రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మన ఏం రాసుకున్నామంటే, సామాజికంగా విద్యాపరంగా వెనుకబడినటువంటి వాళ్ళే ఆర్టికల్ 15(4) కిందకి 16(4) కిందకి వస్తారు. సామాజికంగా విద్యాపరంగా, సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్. సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ ఇవ్వాలంటే ఇవన్నీ లెక్కలు మనకు రావాలి. ఫలానా కులంలో ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, ఎంతమందికి పరిశ్రమలు ఉన్నాయి, ఎంతమంది ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు, ఎంతమంది ఉన్నత చదువులు చదివారు, 10th పాస్ అయిన వాళ్ళు ఎంతమంది, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఎంతమంది, సొంత ఇల్లు ఉన్న వాళ్ళు ఎంతమంది, కనీసం 1 ఎకరం భూమి ఉన్న వాళ్ళు ఎంతమంది. ఈ లెక్కలు తీసినప్పుడు ఏమైపోతుందంటే, ఒక ఉన్నత కులాలలో ఉన్నటువంటి వాళ్లకు వాళ్ళు ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ అందులో ఉన్నారు, ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్స్ అందులో ఉన్నారు, ఎంతమందికి పరిశ్రమలు ఉన్నాయి, ఎంతమంది ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు, ప్రజాప్రతినిధులు ఎంతమంది వాళ్ళకు చెందిన వాళ్ళు ఉన్నారు. ఇది మనకు కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది. అందుకని చేయడం లేదంటారా ఇంతకాలం? తెలిస్తే ఏమైపోతుంది, ఇంకొక ప్రమాదం, ఇంకొక విషయం కూడా బహుశా వాళ్ళకి ఇబ్బంది పెడుతుండొచ్చు. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు బీసీలు ఉన్నారు, బీసీల జనాభా 54%. మొత్తం ఓవరాల్గా టోటల్ జనాభాలో ఎస్సీలు 18%, ఎస్టీలు మనకు 15%, ఇట్లా మైనారిటీస్ 15% ఏదో ఉన్నారు, ఎస్టీలు 12% అనుకుంటా, ఎస్టీలు 12% ఇట్లా ఉన్నారు. ఈ లెక్కలు మనం తీసిన తర్వాత ఇది కరెక్ట్ అవునా కాదా ఒకటి. అయితే ఈ 54% బీసీస్లలో మొన్న రాహుల్ గాంధీ గారు ఒక విషయం చెప్పారు. కేంద్రంలో ఆఫీసర్స్లలో అంటే సెంట్రల్ గవర్నమెంట్ను నడిపేటటువంటి ఒక మంత్రివర్గానికి సంబంధించి వివిధ డిపార్ట్మెంట్ల సెక్రటరీస్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అంటే సెంట్రల్ సెక్రటరీస్ వాళ్ళే పరిపాలనలో ప్రధానమైన పాత్ర వహిస్తారు. అది 90 మంది ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు. 90 మంది ఐఏఎస్ ఆఫీసర్స్లలో బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు 3 ఉన్నారు, కేవలం 3. మొత్తం 90 మందిలో 3. మరి జనాభాలో ఎంతమంది ఉన్నారు? జనాభా ప్రకారం 54 ఉన్నారు. 54 ఉంటే 90 మందిలో కనీసం 45 మంది ఇవాళ బీసీకి సంబంధించిన వాళ్ళు ఉండాలి. కానీ ఉన్నారు 3. ఇప్పుడు సపోజ్ మొత్తం తెలంగాణ అసెంబ్లీ కావచ్చు, ఆంధ్ర అసెంబ్లీ కావచ్చు, మహారాష్ట్ర అసెంబ్లీ కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, మనకు ఇప్పుడు 119 శాసనసభ సీట్లు. 119 శాసనసభ సీట్లలో జనాభా రీత్యా బీసీలు ఎంతమంది ఉండాలా, ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఇంకో కులం అగ్రకులం అనుకోండి. ఈ అగ్రకులం అనేటటువంటిది ఏదైతే సమాజంలో మనం చెప్పుకుంటున్నామో వాళ్ళు జనాభాలో ఎంత % ఉన్నారు? 1% కూడా లేరు, 0.5% కూడా లేని వాళ్ళు ఇవాళ 30 మంది 40 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. 1% కూడా లేరు వారు జనాభాలో. 1% కూడా లేనటువంటి వాళ్ళే ప్లానింగ్ కమిషన్ మెంబర్ ఉంటాడు. 1 కమిషన్ లేనటువంటి వాళ్ళు అవుతుందో ఇవాళ మంత్రివర్గంలో ఒక 5-6 మంది మంత్రులు ఉంటారు, డిఫరెంట్ చైర్మన్లుగా ఉంటారు. ఇది తెలిస్తే అప్పుడు ఏమైపోతుందంటే ఈ మిగతా కులాలలో చదువుకున్నటువంటి వాళ్లకు ఏం జరుగుతున్నది సమాజంలో అంటే వివక్షత ఎంతవరకు ఉన్నది అని. ఇప్పుడు గవర్నర్ అపాయింట్మెంట్ చేయాలి, ఎవరిని చేయాలా? ఇప్పుడు గత 10 ఏళ్లలో బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, ఎంతోమంది గవర్నర్ ఎక్కడైతే రాజ్యాంగం ప్రకారంగా రిజర్వేషన్స్ ఇవ్వాలో రిజర్వేషన్స్ ఇవ్వనటువంటి అన్ని పోస్టులలో మీరు ఎస్సీ ఎస్టీ బీసీలు దానిలో వాళ్ళ జనాభా కంటే కూడా చాలా తక్కువ, 1%, 2%, 3% కూడా లేదు. ఎందుకు సార్ ప్రభుత్వాలు ఎందుకు ఇంత తాత్సారం చేస్తున్నాయి? ఎందుకంటే అంతకుముందు మండల కమిషన్ అనేది పెద్ద ఎత్తున వచ్చింది, దానికి వ్యతిరేకంగా దానికి అనుకూలంగా అనేక ఉద్యమాలు జరిగినాయి. తర్వాత మన్మోహన్ సింగ్ దానికి సంబంధించిన ఒక కమిటీ అనేది అన్నారు. ఎందుకు ఇంత తాత్సారం జరుగుతుంది? అదేనండి ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు ఫిగర్స్ బయటకు వస్తే ఈ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళలో చైతన్యవంతమైన వాళ్ళు ప్రశ్నిస్తారు. ఫలానా కులం జనాభాలో ఇంత % ఉంది, వీళ్ళకి రిప్రజెంటేషన్ ఎంత ఉంది,
ఎందుకు లేదు మాకు రిప్రజెంటేషన్ అనే ఆలోచన వస్తుంది. సపోజ్ మొత్తం తెలంగాణలో భూములన్నీ లెక్క తీసుకోండి మీరు, ఎన్ని కోట్ల ఎకరాల భూములు ఉన్నాయి మొత్తం. లేదు ఒక రంగారెడ్డి జిల్లా చిన్న ప్రాంతం తీసుకోండి, ఒక ప్రాంతం. ఈ ప్రాంతంలో మొత్తం ఎన్ని లక్షల ఎకరాల భూములు ఉన్నాయి. ఈ ఇన్ని లక్షల ఎకరాల భూముల లోపల 1 ఎకరం కంటే ఎక్కువ ఉన్న 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు, లేక 20 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఏ కులం వాళ్ళు, లేక ఏ వర్గానికి చెందినటువంటి వాళ్ళు. అప్పుడు మనకు ఆర్థిక వ్యత్యాసం తెలుస్తుంది అన్నట్టు సమాజంలో. ఈ ఆర్థిక వ్యత్యాసాలు తెలిస్తే ప్రజలకు చైతన్యవంతం వచ్చేసి అందులో అంటే ఇంకెవరో అంటే మా ఓట్లతోటి గెలిచినటువంటి వాళ్ళు రాజ్యాంగాన్ని అమలు చేయడం లేదు, సామాజిక న్యాయం తీసుకురావడం లేదు, ఆర్థిక న్యాయం తీసుకురావడం లేదు అనేటటువంటి ఒక ఆలోచన ప్రజలకు వస్తాయన్నారు. సరే, ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. బీజేపీ ప్రభుత్వంలోకి మళ్ళీ వస్తే ఈ రిజర్వేషన్లు అనేవి ఉండవు అనేది అతిపెద్ద చర్చ జరుగుతుంది. మీరు చాలా కాలంగా దీన్ని ఫాలో అవుతూ వస్తున్నారు. అంటే మన దేశంలో మొదటి నుంచి ఒక 2-3 రకాల సిద్ధాంతాలు ఉన్నాయి. 2 రకాల సిద్ధాంతాలు ఏంటనంటే, వ్యవస్థ ఏది మంచిది, ఎలాంటి ప్రభుత్వాలు ఉంటే మంచిది. చాలామంది ఒక అభిప్రాయం ఏంటంటే, త్రేతాయుగంలో చాలా బాగుండే, ద్వాపర యుగంలో చాలా బాగుండే, రాజుల కాలంలో చాలా బాగుండే పరిస్థితి. రాజులు దైవాంశ సంభూతులు, వాళ్ళు ఒక హిందూ ధర్మం ప్రకారం నడుచుకున్నారు, ఆ ధర్మాన్ని మనం కంటిన్యూ చెయ్యాలా అనే భావజాలం ఒకటి అన్నాడు. మరొక భావజాలం ఏంటంటే, మనది ఒక డెమోక్రటిక్ కంట్రీ, ఇక్కడ ఇది ప్రజలకు సంబంధించినటువంటి కంట్రీ కాబట్టి ఇక్కడ కులమత భేదాలు ఉండకూడదు, వివక్షత ఉండకూడదు, అందరూ సమానమే, అందరికి సమాన అవకాశాలు ఉండాలా, అందరు అభివృద్ధికి చెందాలా. ఇది ఒక భావజాలం. అధికారం ఎవరి చేతిలో ఉండాలా అంటే, ఒకప్పుడు ఏమనుకునేవాళ్ళంటే రాజుల చేతుల్లో అధికారం ఉండాలి. ఈవెన్ ఓటింగ్ హక్కు ఎవరికి ఉండాలనే విషయంలో చాలా పెద్ద డిస్కషన్ జరిగింది. అంటే జమీందారులకు, జాగీర్దారులకి ఓటు హక్కు ఉండాలని కొందరు వాదించారు, కొందరు కనీసం BA పాస్ అయిన వాటికి ఓటు హక్కు ఉండాలని వాదించారు. మరి ఆ రోజుల్లో BA ఎవరు చదువుకుంటారు? ధనవంతులే చదువుకుంటారు కదా. సో ఇలాంటి ఒక పరిస్థితులు ఉన్నారు. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఈ యొక్క ఆర్థిక వ్యత్యాసాలు అనేటటువంటిది ఉన్నప్పుడు దాన్ని వాళ్ళు కొనసాగించాలనుకుంటారు. ఎలా సార్, జనగణనకి మరోవైపు హిందుత్వ నినాదానికి ఏంటి ఆ లింక్ ఏంటి అసలు? హిందుత్వ నినాదం అనేది ఈ యొక్క పాత సాంప్రదాయ పద్ధతుల్ని కొనసాగించుకుంటూ రావాలి. కాబట్టి ఈ పాత సాంప్రదాయ పద్ధతులను కొనసాగించడం వల్లనే ఆర్థిక వ్యత్యాసాలు ఏర్పడ్డాయి, సామాజిక వ్యత్యాసాలు ఏర్పడ్డాయి. జనగణన చేస్తే ఇవన్నీ బయటకు వస్తాయి. ఓకే, జనగణన చేస్తే ఫలానా కులంలో ఎంతమంది ఇవాళ ఆర్థికంగా బాగా బలపడ్డ వాళ్ళు ఉన్నారు, మీడియా ఎంతమంది చేతుల్లో ఉంది, ఏ కులం వాళ్ళ చేతి లోపల ఉంది, లేకుంటే ఫలాంది ఎవరి చేతి లోపల ఉంది, సినీ స్టూడియోస్ ఏ కులం చేతులు, అవన్నీ బయటకు వస్తాయి కదా. అప్పుడు ఆలోచిస్తారు జనం, అదేంటి ఒక కమ్యూనిటీ వాళ్ళు, ఒక కులం వాళ్ళు ఇంత సంపాదించుకోవడం ఏంటి అనేటువంటి ఆలోచనలు వస్తాయన్నారు. అంటే సమాజంలో జరుగుతున్న అన్యాయము, అక్రము, దోపిడీ బయటపడుతున్నారు. స్ట్రైట్గా చెప్పాలంటే అది వాళ్ళకి ఇష్టం ఉండదు. కాబట్టి జనగణన యొక్క లెక్కలు బయటకు తీసుకొస్తే ఇంతమంది బీసీలు ఉన్నారు, ఇంతమంది ఏతుందో ఎస్సీలు ఉన్నారు, లేకపోతే ఇంతమంది ఫలానా కులం వాళ్ళు ఉన్నారు, కానీ పాపం వాళ్ళకి ఎడ్యుకేషన్ లేదు, ఇంకా ఇన్ని రోజుల తర్వాత కూడా అనే ఆలోచనలు వస్తాయి. ఇలాగ పరిష్కారం ఎలాగ? ఇప్పుడు మీలాంటి వాళ్ళు న్యాయమూర్తిగా ఉన్నారు, అనేక ఉద్యమాలు చేస్తున్నారు, అయినా సరే ఎక్కడికి దీనికి పులి స్టాప్ ఎక్కడ? ఇప్పుడు దీనికి వ్యతిరేకంగా చాలా రోజుల నుంచి ఒక భారతదేశంలో మొదటి నుంచి ఎంతోమంది కుల వివక్షత వ్యతిరేకంగా పోరాడుతూ వచ్చారు. నారాయణ గురు, పులే, బాబాసాహెబ్ అంబేద్కరు, చాలామంది, ఇప్పుడు తమిళనాడులో పెరియారు, వీళ్ళందరూ కూడా భారతదేశంలో ఇప్పుడు ఈవెన్ యోగులలో కూడా కుల వివక్షత రామానుజాచార్యులు కూడా కుల వివక్షత ఉండద్దని చెప్పాడు. సో ఈ కుల వివక్షత వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు, పోరాటాలు జరుగుతూ వచ్చినాయి. అందులో అన్ని కులాల వాళ్ళు కూడా ఇవాళ పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, యజ్ఞాలు చేయొచ్చు, యాగాలు చేయొచ్చు, చదువుకోవచ్చు అనేటువంటి భావన తర్వాత బలపడింది. కులం అనేది ఇప్పుడు వెనకాకపోతున్నదండి. కులం అనేటటువంటిది ఇప్పుడు సమాజంలో డామినేటింగ్గా నా దృష్టిలో ఉండలేదు.
అందరూ ఇప్పుడు కొంచెం అవకాశం వస్తే బీటెక్ చదువుతున్నారు, ఎంటెక్ చదువుతున్నారు, ఐఏఎస్ అవుతున్నారు, ఐపీఎస్ అవుతున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు. సో ఇప్పుడు కులం అనేది ఇదివరకు వృత్తితో ఉండే. ఫర్ ఎగ్జాంపుల్ బంగారం పనిచేసేటటువంటి వాళ్ళని విశ్వబ్రహ్మణులు అనేవాళ్ళు ఒకప్పుడు. కంసాలి విశ్వబ్రహ్మణులు అనేవాళ్ళు. ఇవాళ మార్వాడీలో వచ్చేసి పెద్ద పెద్ద బంగారం షాపులు పెడుతున్నారు. ముస్లిమ్స్ కూడా పెద్ద పెద్ద బంగారు షాప్ పెడుతున్నారు. అంటే ఏ కులం వాళ్ళు అదే వృత్తి చెయ్యాలనేటటువంటిది ఎప్పుడో పోయింది సమాజం లోపల. ఇప్పుడు మళ్ళీ ఆ పాత కులాలను పట్టుకోవడం ఏంటి? అందుకని అయితే కుల వివక్షతలను సమాజం లోపల లేకుండా చేయడానికి వర్ణాతర వ్యూహాలు, ఒక ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఇదంతా డెవలప్ అవుతూ వస్తున్నటువంటి సమాజం లోపల ఇది సమాజంలో జరుగుతున్నటువంటి ఒక ఆర్థిక వివక్షత కానీ సామాజిక వివక్షత కానీ బయటపడితే అధికారం ఉన్న వాళ్ళని ఛాలెంజ్ చేస్తారు జనం. అందుకని వద్దంటారు వాళ్ళు. చంద్రకుమార్ గారు, ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు ఏదైతే రాహుల్ గాంధీ 90 మంది సెక్రటరీలో 3 మాత్రమే ఓబీసీలు కనిపిస్తున్నారని చెప్పారు. మరోవైపు మీరు 54% జనాభాలో ఉన్న బీసీలు వాళ్ళకి కావాల్సిన ప్రాతిపదికన ఉద్యోగ విద్యా అవకాశాలు దొరకటం లేదని చెప్తున్నారు. అంటే ఏం చేయాలి ప్రభుత్వాలు? ఇప్పటికైనా ఏమైనా చేయాల్సిన రూట్ కరెక్ట్గా ఉందా, లేకపోతే ఇప్పుడుండే ప్రభుత్వాలు కొనసాగితే దీనికి అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉందా? సెంట్రల్ సెక్రటరీలోనే కాదు, గవర్నర్ పోస్టులల్లా, మినిస్టర్ల పిఏ పోస్టులల్లా మొత్తం మీరు లెక్క తీయండి. సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ మినిస్టర్స్ ఎవరు, వాళ్ళ పిఏలందరిది ఏ కులం. సెంట్రల్ మొత్తం డిపార్ట్మెంట్లన్నీ వాళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఎవరెవరు ఉన్నారు. మొత్తం గవర్నర్ ఎంతమంది భారతదేశం లోపల ఈ గవర్నర్ ఏ కులానికి చెందినటువంటి వాళ్ళు, ఎన్ని పోస్టులు, ఎక్కడైతే రిజర్వేషన్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేకుండా అపాయింట్మెంట్ చేసిన పోస్టులు ఉన్నాయో అవన్నీ కొన్ని వర్గాలకే కొన్ని కులాలకే పరిమితమైనవి. ఒకటి. ఇప్పుడు ఇవన్నీ సమాజం లోపల పోవాలి అని అన్నప్పుడు ఫస్ట్ విషయం ఏంటంటే పరిపాలన చేసేటటువంటి వాళ్ళు. ఒకప్పుడు రాజకీయాలు ఎవరు ఉండేవాళ్ళండి? భగత్ సింగ్ ఎందుకున్నాడు రాజకీయాల్లో? సుభాష్ చంద్రబోస్ ఎందుకున్నాడు రాజకీయాల్లో? పోనీ మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు ఎందుకున్నారు? బాబాసాహెబ్ అంబేద్కర్ డబ్బులు సంపాదించుకోవాలి కదా బాబాసాహెబ్ అంబేద్కర్కు. బాబాసాహెబ్ అంబేద్కర్ తలుచుకుంటే ఎంత గవర్నర్ పోస్ట్ కూడా వచ్చేది ఆయనకు. ఆయనకున్న డిగ్రీలు ఇంకెవరికి లేదు. పోనీ ప్రాక్టీస్ చేసుకున్న కోటాను కోట్లు సంపాదించేవాడు ఆయన. డబ్బు చూడలేదు, పదవి చూడలేదు. ఆయన సమాజంలో ఒక మంచి మార్పు. అలాంటి భావాలు ఉన్నటువంటి వ్యక్తులు, ఒక వ్యక్తి కాకపోవచ్చు, అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి భావజాలం ఉన్నవాళ్ళు, భగత్ సింగ్ లాంటి దేశ కోసం నా ప్రాణమే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా అనేటటువంటి వాళ్ళు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు, వీళ్ళు అధికారంలోకి రావాలి. అప్పుడు ఏముంటుంది? ధైర్యం ఉంటుంది. నన్ను చంపినా పర్వాలేదు, నేను దేశం కోసం చేస్తానటువంటి భావన వరకు ఉంటుంది. ఇది చెయ్యాలి, ఇది అన్యాయము, ఇది న్యాయం, ఇది చెయ్యాలని ఉంటారు. ఇప్పుడు అధికారం ఉన్న వాళ్ళకి ఏముంది? ఇప్పుడు అధికారం ఉన్న వాళ్ళకి మళ్ళీ ఎలక్షన్లు ఎట్లా గెలవాలా, దానికి డబ్బులు ఎలా సంపాదించుకోవాలా, ఎవడు ఎంత ఫండ్ ఇస్తాడు, మరి 500 కోట్లు ఫండ్ ఇవ్వాలంటే ఇప్పుడు మొన్న ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చినాయి. ఎలక్ట్రల్ బాండ్స్లో ఒకడు 25 కోట్లు ఇచ్చాడు, ఒకడు 50 కోట్లు ఇచ్చాడు, ఒక వ్యక్తి 100 కోట్లు ఇచ్చాడు, ఒక వ్యక్తి 500 కోట్లు ఇచ్చాడు. ఆ లెక్కనే బయటకు వచ్చింది. 500 కోట్లు ఉన్న వాళ్ళకి ప్రభుత్వం ఎంత కాంట్రాక్ట్ ఇచ్చిందో బయటకు వచ్చిందా? 50 కోట్లు ఇచ్చిన వాడికి ఏ పనులు గవర్నమెంట్ ఏ లైసెన్సులు ఇచ్చిందో, ఏ పర్మిట్లు ఇచ్చిందో లెక్కకు వచ్చిందా? బయటకు రాలే. అది వస్తుంది. ఇప్పుడు రాజకీయ నాయకులు యొక్క పరిస్థితి, ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులకు ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశము లేదు. సమాజాన్ని నిజమైన సమాజం మార్చాలనే ఉద్దేశం లేదు. ఒక మంచి మార్పు తీసుకోవాలనే ఉద్దేశం లేదు. కమిషన్, ఈ 500 కోట్ల బిల్డింగ్ కట్టిస్తే 100 కోట్ల కమిషన్ వస్తుంది. 50,000 కోట్ల రూపాయలు ప్రజలకు కట్టిస్తే 10,000 కోట్ల కమిషన్ వస్తుంది. ఎవడున్నాడు ఇప్పుడు అసెంబ్లీలో, పార్లమెంట్లో, మంత్రివర్గంలో? 40% మంది క్రిమినల్స్ ఉన్నారు. మర్డర్ కేసులో ఉన్న వాళ్ళు ఉన్నారు, రేప్ కేసులో ఉన్న వాళ్ళు ఉన్నారు. దే ఆర్ అవర్ పార్లమెంట్ మెంబర్స్. 40% ఆఫ్ దెమ్. అసెంబ్లీ మెంబర్స్లో ఎంతమంది? మనం ఏంటంటే అలాంటి వాళ్ళని మన ప్రజలు ఎన్నుకుంటున్నారు. ప్రత్యామ్నాయం లేదు. ఒకటి నిజమైన ప్రత్యామ్నాయం ఉంటే, బలమైనటువంటి ప్రత్యామ్నాయం. ఎన్టీ రామారావు ఒకసారి నేను ప్రత్యామ్నాయం అన్నాడు, ప్రజలు ఓట్లేదు గెలిపించారు. అరవింద్ కేజ్రీవాల్ ప్రత్యామ్నాయం బలంగా ముందుకు వచ్చాడు, ప్రజలు గెలిపించారు.
ఒకప్పుడు జనతా పార్టీ వచ్చింది ప్రత్యామ్నాయాన్ని గెలిపించారు. నిజమైన నాయకులు ధైర్యంగా కనుక ముందుకు వచ్చినట్లయితే ఒక ప్రత్యామ్నాయం ఏర్పడితే ఏమవుతుంది? ఈ దేశం నాది, ఈ ప్రజలు నా రైతులు నా వాళ్ళు, రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు, మరి వాళ్ళకి ఏం ధర ఇవ్వాలా, ఎంత గిట్టుబాటు ధర ఇవ్వాలా? రైతు దగ్గర నువ్వు 80 రూపాయల కేజీ చొప్పున కందులు కొంటావు, మార్కెట్లో 160 దొరుకుతుంది. రైతుల దగ్గర టమాటాలు 4 రూపాయల కేజీ 2 రూపాయల కేజీ చొప్పున కొంటారు వ్యాపారస్తులు. మన రిలయన్స్ షాప్లో పోతే మనకు 40 రూపాయల కేజీ దొరుకుతుంది. 4 రూపాయలు ఎక్కడ, 40 రూపాయలు ఎక్కడ చూడండి. ఎంత అటు రైతు దోచుకోబడుతున్నాడు, ఇటు కొనుగోలుదారు దోచుకోబడుతున్నాడు. ఇది ఎట్లా పోతుంది? ఈ డబ్బు మీద ఆశ లేనటువంటి వ్యక్తి, ఈ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి కమిషన్ తీసుకోవాలనే ఉద్దేశం లేనటువంటి ఒక వ్యక్తి, రైతులకు నిజంగా లాభం చేయాలనే వ్యక్తి కరెక్ట్గా నిర్ణయం చేసి ఓ రైతుకి ఇంత రేట్ ఇవ్వాలా, ఓ టమాటా నేను 10 రూపీస్ చొప్పున కొంటా రైతు దగ్గర, మార్కెట్లో 12 రూపాయలకు అమ్ముతా. కందులు 100 రూపాయలకు చొప్పున అవుతుందో మనం 10,000 క్వింటాల చొప్పున రైతుల దగ్గర కొందాము, ప్రజలకు 120 చొప్పున ఇద్దాము, ట్రాన్స్పోర్ట్ అవన్నీ కలుపుకొని. ఈ ఉద్దేశం ఉన్నవాళ్ళు ఉంటే, అంటే దోపిడీ చెయ్యాలా దోపిడీ చేయొద్దా? విద్య ఎవరికి ఇవ్వాలండి? రాజ్యాంగం ఏం చెప్తుంది విద్య విషయంలో? ఉచిత విద్య ఇవ్వాలని చెప్తుంది రాజ్యాంగం. ఒకప్పుడు ఉచిత విద్య వచ్చింది ఫస్ట్లో, తర్వాత ఏమైపోయింది? కార్పొరేట్ యూనివర్సిటీలు, కార్పొరేట్ వైద్యం. ఎవరికి లాభం జరుగుతున్నది? అంటే కేవలం ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వాళ్ళు రాజకీయాలలోకి వచ్చి, ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు రాజకీయ అధికారంలోకి వచ్చేసి ఈ ప్రభుత్వాన్ని వాళ్ళ వ్యాపార ప్రయోజనాల కోసం మరింత డబ్బులు సంపాదించుకోవడం ఉపయోగించుకుంటున్నారు. దానివల్ల ఈ వ్యత్యాసాలని వస్తున్నాయి. మరోవైపు బీజేపీ చెప్తున్న దాంట్లో ఒకవైపు మీ రిజర్వేషన్కి వ్యతిరేకం కాదంటుంది, ఒకవైపు చాలామంది మీడియా ముందుకు వచ్చి రాజ్యాంగాన్ని మారుస్తామంటారు, రిజర్వేషన్ వ్యవస్థ ఉండద్దంటారు. బీజేపీ యొక్క పార్టీ సిద్ధాంతం ఏంటిది? వాళ్ళకు నాయకులు ఎవరు? గురుజీ గోల్వాల్కర్ ఏం రాసినాడు? ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంతకర్త. దాని తర్వాత ఆర్ఎస్ఎస్ను లేదా బీజేపీ పార్టీని స్థాపించినటువంటి వాళ్ళు ఒరిజినల్గా ఏమి రాసినారు? సావర్కర్ తన రచనలో ఏం రాశాడు? ఒక హిందుత్వ సమాజం ఉండాలా, హిందూ రాష్ట్రం ఏర్పడాలా, ఈ దేశం కేవలం హిందువులదే అనేది తీసుకొచ్చేసిన తర్వాత ఆయన ఈ దేశంలో మరి దళితుల పట్ల వివక్షత జరుగుతున్న దాని గురించి బీజేపీ సిద్ధాంతకర్తలు ఏం మాట్లాడినారు? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈ కుల వివక్షత అనేటటువంటిది భారతదేశాన్ని ఎంత వీక్ చేసింది అని అంటే, అనేక యుద్ధాల్లో భారతదేశం ఓడిపోవడానికి కారణం కుల వివక్షత. మహారాష్ట్రలో శివాజీ గవర్నమెంట్ ఉండే ఇంతకుముందు. శివాజీ అన్ని కులాల వల్ల మిలిటరీలో చేర్చుకున్నాడు, దళితులను చేసుకున్నాడు, మైనార్టీలను చేర్చుకున్నాడు. అందరూ శివాజీ గారి మిలిటరీ లోపల ఉండేవారు. శివాజీ వెళ్ళిపోయిన తర్వాత సరే అతని కొడుకు చనిపోయినాడు, చంపేసినారు, అది వేరే విషయం. మహారాష్ట్రలో పీష్వాలని అధికారంలోకి వచ్చినారు. వీళ్ళు బ్రాహ్మణికల్ భావజాలం, ఒక మనువాద భావజాలంతో ఉన్నవాళ్ళు. నరనరాన ఈ యొక్క మనువాదం అనేది ఇండిపోయిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, మన మిలిటరీలో దళితులు ఉండడానికి వీల్లేదు అన్నారు. ఎందుకు? ఆ మిలిటరీ వాళ్ళందరూ కుక్క దగ్గర కూర్చొని తినాలా, కూర్చొని పరేడ్ చేయాలా? మరొక బ్రాహ్మణు, ఒక వేరే ఠాకూరు, లేదా ఒక మరాఠీకి చెందిన వ్యక్తి ఇంకో దళితుడితో పాటు పక్కన కూర్చొని తినడం అనేటటువంటి సరైన పద్ధతి కాదు. అది ఏం చేయాలి? దళితులందరినీ తీసేయన్నారు మిలిటరీలకి. ఒక్క కలం పోటుతో 2,000 మందిని తీసేశారు ఉద్యోగంలోకి. ఏ కారణం? కులం, కేవలం కుల వివక్షత వాళ్ళు తీసేశారు. మరి వాళ్ళు ట్రైనింగ్ పొందారు, వాళ్ళు ఎన్నో రోజుల నుంచి సైన్యంలో ఉన్నారు, ఎప్పటి నుంచో వాళ్ళు ఉన్నారు. కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చేసిన తర్వాత, అంటే ఇప్పుడు బీజేపీ మెంటాలిటీ ఉన్న వాళ్ళు అధికారంలోకి వచ్చేసిన తర్వాత వాళ్ళందరినీ తీసేసినారు. తీసేసిన తర్వాత ఏమైపోయింది? బ్రిటిష్ వాడు వచ్చి దాడి చేశాడు. ఈ దళితులందరూ వచ్చి పీచోళ్ళని అడిగినారు. ఇది చరిత్ర. అయ్యా మమ్మల్ని మళ్ళీ ఉద్యోగం తీసుకోండి, బ్రిటిష్ వాడు వచ్చాడు ఉద్యోగం చేస్తున్నాం అంటే మిమ్మల్ని తీసుకోమన్నారు. మేము మరి ఇప్పుడు ఎందుకు 2 మాటలు ఎందుకు చెప్తున్నారు? మీరు చెప్తున్న దాంట్లో ఒక స్పష్టత ఉంది. ఆ బ్రిటిష్ వాడు చాలా తెలివిగా ఈ దళితులందరినీ పిలిపించుకొని, ఇంతకుముందు జీతం ఎంత ఉండే? 10 రూపాయలు ఉండే, ఇప్పుడు 20 రూపాయలు ఇస్తా. ఇంతకుముందు ఏ పొజిషన్ ఉండే? సోల్జర్ పొజిషన్, ఇప్పుడు సుబేదార్ పొజిషన్ ఇస్తా నీకు. ఒక 500-600 మంది పోయారు, బ్రిటిష్ సైన్యంలో చేరిపోయారు.
వాడు ఎంత దుర్మార్గుడు, బ్రిటిష్ వాడు ఎంత క్రూరుడు అంటే వాడు మళ్ళా ఈ పీష్వాల మీద దాడి చేసినప్పుడు ఈ 500-600 మంది దళితుల్ని ముందు పెట్టాడు. ఈ దళితులకు ఇప్పుడు పీష్వాలకి యుద్ధం, పీష్వాలు ఓడిపోయారు. కానీ 480 మంది దళితులు ఒక్కరోజు చనిపోయారు ఆ పోరాటం. అదే భీమా కోరెగాంలో వాళ్ళందరి పేర్లు రాసినటువంటి ఒక స్తూపం, అదే స్తూపం అన్నట్టు. ఎందుకు ఓడిపోయారు ఇవాళ పీష్వాలు? కుల వివక్షత చూపించడం వల్ల. భారతదేశం ఎందుకు బలహీనపడిందనంటే శత్రు దేశాల వాళ్ళు దాడి చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ కుర్మా వాళ్ళు రాజ్యం చేస్తున్నాడు అనుకోండి, వేరే కులాల వాళ్ళు వెళ్ళి ఆయనకు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. లేదు ఒక దుర్మార్గుడైన క్షత్రియుడు పరిపాలన చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు వేరే బీసీ కులాల వాళ్ళు, ఎస్సీ కులాల వాళ్ళు ఈ రాజుకు కంప్లీట్ సపోర్ట్గా పోవడానికి రెడీగా లేరు. ఈ వివక్షత వల్ల భారతదేశం బలహీనపడ్డది. మోడీ గారు అదే చెప్తున్నారు, అమిత్ షా కూడా మేము రిజర్వేషన్ తీసేయమండి, రాజ్యాంగాన్ని మార్చము, రిజర్వేషన్ తీయమండి. అని నీ చరిత్ర ఏంటిది అది చూడు. మీ నాయకులు గతంలో ఏం చెప్పారు, మీ తీర్మానాలు ఏమున్నాయి అవి చూసుకో. నువ్వు నిన్న ఏం మాట్లాడినావు, నువ్వు ఇవాళ ఏం మాట్లాడుతున్నావు, నువ్వు రిజర్వేషన్ల వల్ల టాలెంట్ పోతున్నది అని మీరు కదా స్టేట్మెంట్ ఇచ్చింది. రిజర్వేషన్లు వద్దని కదా ఆర్ఎస్ఎస్ ఓపెన్గా చెప్పినటువంటిది. మీరు ఆర్ఎస్ఎస్ డైరెక్షన్స్ ప్రకారం దేశాన్ని నడిపే వాళ్ళు కదా. ధర్మం అంటే వాస్తవంగా చెప్పాలంటే కూడా దైవము, దైవభక్తికి ఈ వివక్షత ఉండకూడదు. నిజమైన హిందూ అయితే, నిజమైనటువంటి హిందూ కనుకైతే ఆత్మజ్ఞానం ఉండాలి. రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, షిరిడి సాయిబాబా ఆస్తి మీద ఉండదు, డబ్బు మీద ఉండదు, వాళ్ళకు కులమత భేదాలు ఉండవు ఎక్కడ కూడా దానిలో. కానీ ఇవాళ మనము ఇవన్నీ చూపించి పైకి ఇవ్వని రిజర్వేషన్స్ వద్దని చెప్తున్నాడు బీజేపీ వాడు అంటే నమ్మాలా మనం? ఏమి నమ్ముతామండి? బ్లాక్ మనీ బయటకు తీసుకొస్తున్నావు, ఎక్కడ తీసుకొచ్చినావు? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నావు, ఎక్కడ ఇచ్చినావు? ఆర్థిక తారతమ్యాలు తక్కువ చేస్తున్నావు, ఎక్కడ తక్కువ చేసినావు? కార్పొరేట్ వాడు బ్యాంకుల్ని దొబ్బి, బ్యాంకుల్ని ముంచి వాడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే ఆ అప్పులు మన ప్రజల సొమ్ముతో కట్టావు. 14 లక్షల కోట్లు, 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు. అందుకని ఏంటంటే వాళ్ళ బీజేపీ వాళ్ళు వాళ్ళ సిద్ధాంతరీత్యా కానీ, వాళ్ళ ప్రణాళిక ప్రకారం కానీ వాళ్ళు ఈ రాజ్యాంగానికి వ్యతిరేకం. వాళ్ళ సిద్ధాంతరీత్యా వాళ్ళు రిజర్వేషన్కి వ్యతిరేకం. ఓన్లీ హిందుత్వమే, హిందువులే పరిపాలించాలా, హిందూ రాష్ట్రం అనేది ఏర్పడాలంటారు. హిందూ రాష్ట్రం అనేది వైదిక ధర్మం మీద ఆధారపడ్డది. వైదిక ధర్మం చతుర్వర్ణ వ్యవస్థ మీద ఆధారపడ్డది. చతుర్వర్ణ వ్యవస్థ మనువాదం మీద ఆధారపడి ఉన్నది. మనువాదాన్ని తప్పని చెప్పానండి బీజేపీ వాళ్ళని. రిజర్వేషన్స్ కావాలి అంటే రిజర్వేషన్స్ మీరు తీసేయమంటున్నారు కదా, ఫస్ట్ మనువాదం తప్పని చెప్పండి, అప్పుడు మీరు రిజర్వేషన్ తీసేస్తామని ఒప్పుకుంటాం. ఒకవైపు మనువాదం కరెక్ట్ అని చెప్పుకుంటూ మేము రిజర్వేషన్స్ ఉంచుతామని మీరు ఎలా చెప్పగలరు? భారతదేశంలో ఈ ప్రస్తుతం మట్టుకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఆయన రాహుల్ గాంధీ కూడా చాలా స్పష్టంగా కులగణన చేపడతాను, సామాజిక న్యాయం తీసుకొస్తానని చెప్పి చెప్తున్నాడు. మన రాష్ట్రంలో కూడా ఇవాళ ఇక్కడ ప్రభుత్వం జనగణన చేస్తా అని చెప్పేసి నోటిఫికేషన్ ఇవ్వడము, అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగిందన్నాడు. వీళ్ళు రాజ్యాంగ లక్ష్యాలని నెరవేర్చడం కోసం వీటికైనా కట్టుబడి ఉండాలి. ఒక మంచి నిర్ణయం చేశారు రాహుల్ గాంధీ గారు, చాలా మంచి నిర్ణయం చేశారు. దాన్ని మేము అప్రిషియేట్ చేస్తున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా కులగణన చేయాలంటే ఒక నిర్ణయం అనేది మంచి నిర్ణయం అని చెప్పేది భావిస్తున్నాం. ఇది సామాజిక న్యాయం వైపు సమాజాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రకుమార్ గారు. ఇది అంటే సమాజంలో అసమానతలు పోవాలి, దీనికి సామాజిక ఆర్థికపరమైన సమానత్వం రావాలంటే ఖచ్చితంగా జనగణన జరగాలి, ఇందుకు సంబంధించిన అవకాశాలు జనగణన ప్రాతిపదికగా జరగాలనేది ఒక స్పష్టమైన అభిప్రాయం కనిపిస్తోంది. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ గణేష్. For more videos like this, subscribe Big TV channel.